హాయ్, నేను మీ డాక్టర్ దుర్గా భవన్ అండి, జిఐ సర్జన్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పైల్స్ అండి. పైల్స్ అంటే కామన్ లేమన్ టర్మ్, బట్ దాని హెమరాయిడ్స్ అంటాం. దీనికి చాలా కారణాలు ఉంటాయి రావడానికి. సో పైల్స్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. బట్ మోస్ట్గా ఏమేం వాటితో వాళ్ళు ప్రెజెంట్ అవుతారు, ఏముంటే ఏ సిమ్టమ్స్ ఉంటే మనం పైల్స్ అనుకుని డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటే పెయిన్ ఉండొచ్చండి, మోషన్ వెళ్ళే ఏరియా చోట ఇచ్చింగ్ దురద ఉండొచ్చు, లేదా మోషన్ టైట్ అయినప్పుడు బ్లీడింగ్ అవ్వచ్చు, లేదా బయటికి ఏమైనా మాంసం లాగా రావచ్చు. ఇవి ఏవైనా ఉంటే పైల్స్ అని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. చాలా వాటికి కారణాలు కూడా ఉండొచ్చు ఈ సిమ్టమ్స్ కి, బట్ మోస్ట్ కామన్ పైల్స్ అండి. సో ఇవి రావడానికి చాలా కారణాలు ఏంటంటే మోషన్ ఫ్రీక్వెంట్ గా టైట్ అవ్వడం, ఎక్కువ నాన్ వెజిటేరియన్, లో ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థం తక్కువ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల కూడా రావచ్చు. సో ఇవి అవాయిడ్ చేస్తే కొంతవరకు పైల్స్ ని మనం అవాయిడ్ చేయొచ్చు. అది అంటే అన్ని పైల్స్ ని మెడిసిన్ తోని లేదా ఫుడ్ తో అవాయిడ్ చేసేవచ్చు అంటే కాదు. ఎందుకంటే ఇందులో 4 రకాలు ఉంటాయి. ఒకటి గ్రేడ్ 1, 2 అనేవి లోపలే ఉంటాయి, బయటకు తెలియదు. అదే 3, 4 అనేవి ఏంటంటే మన మోషన్ ప్రెషర్ వల్ల బయటకు వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవచ్చు, కొన్ని బయటకు వచ్చి లోపలికి వెళ్ళకపోవచ్చు. అలాంటప్పుడు ఖచ్చితంగా వాటికి మెడిసిన్ తో రికవరీ అవ్వదు, సర్జరీ పడుతుందండి. సో 1, 2 గ్రేడ్స్ ఉండేవాళ్ళంటే మోషన్ వెళ్ళేటప్పుడు బయటకు ఏమీ రాకుండా చాలా తక్కువ పెయిన్, కొంచెం బ్లీడింగ్ అయితే అది పైల్స్ అని మనం కన్సిడర్ చేసి టెస్ట్ చేసుకున్నాక, లైక్ డాక్టర్ కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ ఎగ్జామిన్ చేస్తారండి. ఎగ్జామిన్ చేసినప్పుడు గ్రేడ్ డిసైడ్ చేసి సో కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ లైక్ మెడిసిన్స్ ఇస్తారు, లైక్ హాట్ వాటర్ లో కూర్చోమనడం. టెంపరీగా పైల్స్ అంటే ఏమీ కాదండి, మోషన్ వెళ్ళే ఏరియా దగ్గర రక్తనాళాలని ఉబ్బితే పైల్స్ అనుకుంటాం. అవి చిట్లిపోతే బ్లీడ్ అవుతుందండి. సో వీటికి ఆ ప్రెషర్ తగ్గడానికి అంటే మోషన్ టైట్ అయినప్పుడు చిట్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడడానికి దానికి రిలేటెడ్ మెడిసిన్స్ ఇస్తే కొంతవరకు సిమ్టమ్స్ రిలీవ్ అవుతాయి. అలాగే మనం తినే ఫుడ్ లో ఎక్కువ పీచు పదార్థం ఉండే ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మోషన్ కొంచెం ఫ్రీగా అవ్వడం, పైల్స్ అనేవి తగ్గడం ఛాన్స్ ఉంటుంది. అది గ్రేడ్ 1, 2లో. అదే 3, 4లో మాత్రం ఖచ్చితంగా మెడిసిన్ తో ఇంప్రూవ్మెంట్ అనేది చాలా తక్కువ అండి. సో వాటికి సర్జరీ డెఫినెట్ గా నీడెడ్. ఆ సర్జరీ కూడా ఇంతకు ముందు ఓపెన్ చేసేవాళ్ళండి, పెయిన్ఫుల్ గా ఉండేది, సర్జరీ అయిందని అందరికీ తెలిసేటట్టు ఉండేది. బట్ ఇప్పుడు అలా లేదండి. లేటెస్ట్ మెథడ్ పర్మనెంట్ సొల్యూషన్ స్టేప్లర్ హెమరాయిడోపెక్సీ. ఇది ఎప్పటి నుంచో చేస్తున్నారు, బట్ చాలా మెథడ్స్ ఉన్నాయి. లేజర్ సర్జరీస్ ఉన్నాయి, లైక్ వీడియో అసిస్టెడ్ ఆర్టరీ ఏదైతే బ్లీడ్ అవుతుందో అది లైగేట్ చేసే ప్రొసీజర్స్ ఉంటాయి. ఇవన్నిటి టెంపరీగా కొంతవరకు మళ్ళీ రికరెన్స్ ఛాన్స్ ఉంటుందండి వీటిలో. బట్ స్టేప్లర్లో మాత్రం పర్మనెంట్ సొల్యూషన్, మళ్ళీ రికరెన్స్ అనేది వెరీ లెస్. సో అది బెస్ట్ మెథడ్ అండి. సో ఈ సర్జరీ కూడా 1 డే అని హాస్పిటల్ స్టే, ఇమీడియట్గా రికవర్ అయ్యి వెళ్ళిపోవచ్చు, వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్కి వెళ్ళొచ్చు. సో ఎవరికైనా సరే ఈ చెప్పిన సిమ్టమ్స్ లైక్ పెయిన్, బ్లీడింగ్ కానీ, ఇచ్చింగ్ కానీ, బయటకి ఏమైనా మాంసం లాగా వచ్చినా కూడా నియర్ బై డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ప్రాపర్ గైడెన్స్ తీసుకుంటే, డయాగ్నోసిస్ ప్రాపర్గా జరిగితే, ట్రీట్మెంట్ కూడా ఎర్లీగా జరగడం వల్ల కాంప్లికేషన్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి. కాంప్లికేషన్స్ అంటే ఏమీ లేదండి, ఏవైతే పైల్స్ గ్రేడ్ 4 ఉంటాయో ఒక్కోసారి బ్లడ్ క్లాట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అవి ఉంటాయి. పెయిన్ ఎక్కువ అవడం వల్ల మోషన్ పూర్తిగా బ్లాక్ అయిపోవచ్చు. సో ఇవి కాంప్లికేషన్స్ అవ్వకుండా ముందుగా రికవరీ అవ్వాలంటే ఎర్లీగా చూపించుకోవడం వల్ల ట్రీట్మెంట్ బెటర్గా అయ్యి ఫాస్ట్గా రికవరీ ఉంటుంది. థ్యాంక్ యూ.